మేము మహిళలను మోసం చేసినాం ఎన్నికల ముందు, ఇప్పుడు మాత్రం ఆ పథకం ఇచ్చే ఉద్దేశమే లేదు అని చెప్పి ఖరాఖండిగా కౌన్సిల్ సాక్షిగా చెప్పినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కానీ ఈ రాష్ట్రంలో మహిళలు దాదాపుగా 51% పైచిలుకున్నారన్న. మహిళలు మీరు చేసినటువంటి మోసాన్ని గమనిస్తున్నారు. ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు మాత్రం వారు జవాబు చెప్తారని చెప్పి చెప్పక తప్పదు అధ్యక్ష. ఎందుకంటే ఇంత మొహమాటం లేకుండా మేము ఎన్నికల వాగ్దానాన్ని చేయమని చెప్తున్నారు ప్రభుత్వానికి. కంగ్రాచులేషన్స్ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఆనరబుల్ మినిస్టర్, హలో ఒక నిమిషం. ఆనరబుల్ మినిస్టర్ గారు, మీ టైం అంతా అయిపోయింది. గౌరవ సభ్యురాలు గారు అడిగినటువంటి ప్రశ్నకు సంబంధించి నేను జవాబు చెప్పిన. కానీ ప్రభుత్వం మహిళలకు సంబంధించి గత 10 సంవత్సరాల కంటే అనేకమైనటువంటి మెరుగైనటువంటి పథకాలను కానీ అనేకమైనటువంటి అంశాలను తీసుకొని వస్తున్నాం అధ్యక్ష. ప్రతి అంశంలో వారు అనేక సందర్భాల్లో ప్రభుత్వాన్ని విమర్శించే సందర్భాన్ని ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మేము కళ్యాణ లక్ష్మి అనేటువంటి గత పథకాన్ని కొనసాగిస్తూ ఉన్నాం అధ్యక్ష. పేరు మార్చమని వారు ఒకవేళ తప్పకుండా కళ్యాణమస్తు అనేటువంటి ఎజెండా పెట్టుకున్నటువంటి మాట వాస్తవము. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే వారికి ప్రత్యక్షంగా తెలుసు. మరి ఏదైనా ఆదాయ వనరులు పెంచుకోవడానికి వారు ఏదైనా మార్గము ఆలోచన చేసి ఇస్తే తప్పకుండా ఎందుకంటే శాసనమండలి సభ్యురాలు కాబట్టి అడుగుతూ ఉన్నాం. మాకు తప్పకుండా మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. బలహీన వర్గాలకు సంబంధించి కావచ్చు, ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, మైనార్టీలకు కావచ్చు, తప్పకుండా ఈరోజు కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సంబంధించి మేమేం పేరు మార్చలేదు. ప్రభుత్వాన్ని 2-3 సంవత్సరాలుగా పెండింగ్ పెట్టినటువంటి బకాయిలను కూడా మేము ఇచ్చాము అధ్యక్ష. 2-3 సంవత్సరాలుగా మీరు కళ్యాణ మస్తుకు సంబంధించిన ఇష్యూ మాట్లాడితే కళ్యాణ మస్తు పథకానికి సంబంధించి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, స్పష్టంగా జవాబులు చెప్పినాం. కళ్యాణ లక్ష్మి పథకానికి కళ్యాణ మస్తు అనేటువంటి నామకరణం చేసినటువంటి మాట వాస్తవం. కానీ దానికి సంబంధించి కూడా ముందు తప్పకుండా మీరు అటువంటి కోరిన ప్రకారంగా కళ్యాణ లక్ష్మి పేరు కళ్యాణ మస్తుగా మిగతా కార్యక్రమాలను అమలు చేసేటువంటి విధంగా ముందుకు పోతాం. తప్పకుండా అమ్మ, ఈరోజు మీరు అడుగుతూ ఉన్నారు ఎన్ని పైసలు ఇచ్చినారని. ఎస్సీలకు కానీ ఎస్టీలకు బీసీలకు సంబంధించి మొత్తం లెక్క కూడా అందరి దగ్గర ఉన్నది. ఇప్పటివరకు నిధులకు సంబంధించి ఎక్కడ కూడా ఈ పథకం మీరు అన్నట్టుగా బాల్య వివాహాలను నివారించడానికి సంబంధించి కావచ్చు, ఇతరత్ర ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వారికి కొంత అందుబాటులో ఉండాలనేటువంటిది పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ ఇస్తూ ఎప్పటికప్పుడు వాటిని రిలీజ్ చేస్తూ ఆ స్కీముకు సంబంధించి ఎక్కడ కూడా ఆటంకం కలగకుండా, ఆ వివాహాలు చేసుకునే వారికి ఆర్థికంగా ఇబ్బంది ఉండకుండా, గతంలో పెళ్ళై పిల్లలు పుట్టి పిల్లలతోటి చెక్కులు తీసుకొచ్చుకునేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇది వాళ్ళు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇవాళ అటువంటి పరిస్థితి లేకుండా ఎప్పటికప్పుడు క్లియరెన్స్ ఇస్తే టాప్ ప్రయారిటీగా మేము తీసుకొని ముందుకు పోతున్నాం అధ్యక్ష. నవీన్ మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ప్రభుత్వం నిస్సిగ్గుగా ఒప్పుకుంటుంది మేము ఆడబిడ్డలను మోసం చేసినామంటే అని చెప్పి శాసన మండలి సాక్షిగా పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు. ఒకటి పేర్లు అధ్యక్ష, మీరు పేర్లు మార్చుడు తప్పించి మీరు డిసెంబర్ 9 తారీఖు తర్వాత మా ప్రభుత్వం వచ్చినాక తులం బంగారం కల్పిస్తాడని చెప్తే చాలా మంది ఆశతో చూసారు. ముఖ్యంగా అంటే ముఖ్యమంత్రి గారు అయితే ఒక క్వశ్చన్ చెప్పారు, పెళ్లిళ్ళు చేసుకోకండి, మేము వచ్చినాక పెళ్లిళ్ళు చేసుకుంటే తులం బంగారం కూడా వస్తుందండి అని చెప్పారు. ఇంత అంటే పబ్లిక్ లో తులం బంగారం గురించి ఇన్ని అబద్ధాలు ఆడిన గవర్నమెంట్ ను